వెల్కమ్ టు జస్ట్ ఆ మినిట్ జీసస్. కీర్తన 119:93. నీ ఉపదేశం వలన నీవు నన్ను బ్రతికించితివి, నేను ఎన్నడూను వాటిని మరువనంటూ కీర్తనకారుడు దేవుని మేలులు తలంచుకుంటూ స్తుతిస్తూ ఉన్నాడు. హిజ్కియా అనే రాజుకి మరణకరమైన రోగము సంభవించినప్పుడు యెషయా ప్రవక్త వెళ్ళి నీ ఇంటిని చక్కబెట్టుకోమని తెలియజేయడం జరిగింది. ఆ రాజు వెంటనే కన్నీటి ప్రార్థన చేత దేవుని వద్ద గొప్ప జవాబు, విడుదల పొందుకోవడం జరిగింది. 15 సంవత్సరాల ఆయుష్ పొందినట్టుగా మనం చూస్తాము. పాత నిబంధన గ్రంథంలో అనేక మంది ప్రవక్తలు చనిపోయిన వారిని కూడా తిరిగి లేవటం జరిగింది. ఈ లోకంలో మనుషులు మేము ఆహారం చేత, రొట్టె చేత బ్రతుకుతున్నాము, దేవుడే లేడంటూ దేవుడిని గుర్తెరగకుండా జీవిస్తూ ఉన్నారు. దేవుని యొక్క వాక్యం చేతనే మనం బ్రతుకుతూ ఉన్నాము. యేసుక్రీస్తు ప్రభులు వారు చనిపోయిన ఉంటే లాజర్ను, యాయిరు కుమార్తెను, విధవరాల యొక్క కుమారును సజీవంగా లేపడం జరిగింది. ఎందుకంటే పునరుత్థానం జీవము ఆయనే, ఆయన ద్వారానే మనం ఉనికి జీవము కలిగి ఉన్నాము. ఆమె